అందరూ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ బాగా ఫ్రెష్గా ఉంది పాలకూర, సన్నగా తరిగేసుకున్నాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుందాం అనుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి కొంచెం కారం తగ్గించి, మరీ తగ్గించను, ఎండు కారం కూడా వేస్తాను, మరి కొంచెం తగ్గించి, ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ ఎక్కువ 2 పెద్ద పెద్ద కట్టలు తీసుకున్నాను. సో పాలకూర, అలాగే నేను మామిడికాయ ఒరుగులు నేను చాలాసార్లు చెప్పాను నేను చేసుకుంటానని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నేను మీకు అందరికీ షేర్ కూడా చేశాను. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లేదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా చూడండి. ఏం లేదు, జస్ట్ దీన్ని మామిడికాయలు వచ్చినప్పుడు చెక్కు తీసేసి, పైన తొక్క తీసేసి, వీటిని స్క్రాపర్తో బాగా సన్నగా పల్చగా మీరు తరిగేసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఎండలో పెట్టేసుకోవడమే. ఊట వస్తూ ఉన్నా సరే పిండేసుకోవడం, బాగా పిండేసుకుని మీరు ఎండలో పెట్టేసుకోవాలి. బాగా అయిపోతాయి అన్నమాట, గలగలు అయిపోతాయి. ఆ గలగలు అయిపోయిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా వేరే డబ్బాలో అయినా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్లో ఉంటాయన్నమాట. దీన్నే పౌడర్ చేసేస్తే బయట ఆమ్చూర్ అంటారు. మనం కాబట్టి ఇలాగా ఒరుగుల్లాగా వాడేసుకుంటాం. ఎక్కడెక్కడ మామిడికాయ కావాలో మనం అక్కడ వాడేయచ్చు అనమాట. సో ఇలాగా యూజ్ అయిపోతుంది. మామిడికాయ పప్పు కూడా చేసేసుకోవచ్చు. సో అంత యూజ్ఫుల్ ఉంటుంది. అందుకే నేను పునాస్కాయలు వాటితో నేను ఎప్పుడు చేయను. ఒరిజినల్గా ఎప్పుడైతే ఏప్రిల్ మేలో ఎప్పుడు వస్తాయో పుల్లటి కాయలు, అప్పుడే నేను చేస్తాను. అవే నేను ఒరుగులుగా చేసి దాచిపెట్టుకుంటాను. సో ఇదన్నమాట సంగతి. నేను ప్రెషర్ ప్యాన్లో పెట్టేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలాగ నేను ప్యాన్లో పెట్టేసుకున్నాను. పప్పు అన్నీ, పచ్చిమిరపకాయలు, ఆకుకూర అన్నీ వేసేసి పెట్టేసుకున్నాను. ఒరుగులు మాత్రం ఇప్పుడు వేయను, ఇదంతా ఉడికిపోయాక అప్పుడు వేసేస్తాను. ఇది ఎంతో బాగా మెత్తగానే ఉంటుంది కాబట్టి ఉడకబెట్టవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఉడకడానికి పెడతామో, అంటే ఇది మూత తీసాక మనం మళ్ళీ ఉడకబెడతాం కదా, అప్పుడు వేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మాత్రం నేను వీటిల్ని ఉడకబెట్టేస్తాను, పోపు వేసేటప్పుడు చూపిస్తాను. ఇది మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒరుగులు అనేవి వేసేయాలన్నమాట. అవి కొంచెం సేపు మరిగిపోయాక అప్పుడు మనం పోపు వేసేస్తాం అనమాట. సో అంతేనండి. ఇది బాగా ఉడికిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో పప్పు బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, మొత్తం మంచిగా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, అవి ఒరుగులు, ఆ ఒరుగులు అనేవి ఇలా నలిపేసుకుంటూ వేసేసుకోవడమేనండి. మనం తీసుకుని ఇలా నలిపేసుకుని వేసేసుకుంటే అవి మనకు వస్తూనే ఉంటాయి. అది బాగా మెత్తగా కూడా అయిపోతాయి, బాగుంటుంది. అలా మధ్య మధ్యలో మరీ పేస్ట్ అయిపోతే బాగోదు. సో బాగా నలిపేసుకుని వేసేసుకోవాలి. సో ఇప్పుడు వేసేసుకున్నాం కదండి, ఇది ఒక 5 to 6 minutes బాగా ఈ ఒరుగులు, ఈ పప్పు బాగా మరగాలండి. మరిగాక మీకు పోపు వేసేటప్పుడు చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది బాగా మరగాలండి. మరిగేటప్పుడు అప్పటి లోపల మనం ఏం వేసుకోవచ్చు అంటే, మరిగేటప్పుడే చూపిస్తాను, ఇప్పుడే కాదండి, మరిగేటప్పుడే చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఆ ఒరుగులు అనేవి బాగా మ్యాష్ అయిపోయాయి కదా, బాగా మనం బాగా నలిపేసి వేసేసాం. అవి ఇంకా బాగా మరగాలండి. అప్పటి లోపల మనం కొంచెం కారం వేసేసుకుందాం. నేను పోపులో వేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తాను కారం. అలాగే ఆవాలు, మెంతుల పొడి. ఇంట్లో ఎవ్వరూ లేరండి, అందరూ కాలేజీలకు వెళ్ళిపోయారు, ఆఫీసులకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను ఒక్కదాన్నే చేస్తాను. ఈ ఉప్పు అంతా వేసేయచ్చండి, సరిపోతుంది. మీకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. సో అందరు వెళ్ళిపోతారండి. సో వెళ్ళిపోతే నేను ఒకదాన్నే ఉంటాను. సో ఇలాగ మీకు అందరికీ యూట్యూబ్లో అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇలా కలిపేసుకోవాలండి. ఎంత బాగా మరిగితే పప్పు అంత బాగుంటుందని మీకు నేను చాలాసార్లు చెప్పాను. సో అలా బాగా కలిపేసుకోవాలండి. ఏం లేదు, జస్ట్ ఆ కారాన్ని జస్ట్ ఇలా అంటే అయిపోతుంది. అది మరిగేటప్పుడే మామూలుగా అయిపోతూ ఉంటుంది, నో ప్రాబ్లం అండి. కానీ బాగా మరగాలి. నేను చెప్పేది ఏంటంటే, ఎంత మరిగితే పప్పు అంత బాగుంటుంది. సో ఇంకేంటి విశేషాలు? మీరందరూ నా వాయిస్ ఓవర్ నచ్చుతోందా? మీకు అందరికీ అసలు నా వాయిస్ ఓవర్ నచ్చుతోందా? అదే అడగాలని అనుకుంటున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను కనబడకపోవచ్చు, బట్ నేను అప్పుడప్పుడు ఇంట్రోలో కూడా నా ఫొటోస్, అదే నా వీడియో వస్తుంది, నా ఫోటో వస్తుంది. సో అలాగే నేను చాలాసార్లు విష్ చేసి కూడా మీకు అందరికీ పంపించాను, నేను శ్రీవల్లిని అని. సో దయచేసి నన్ను గుర్తించండి, అంతే తప్ప నేను ఇంకేం కోరుకోవట్లేదు. సో మీరందరూ నాకు సపోర్టివ్గా ఉంటారనే కోరుకుంటున్నాను. సో ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఎప్పుడైనా సరే పప్పు అనేది చేసుకునేటప్పుడు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఎంత కలిపితే అంత బాగా మరగడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది.
మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఎక్కువ పాలకూర వేసుకున్నాను. లేత కాడలతో సహా నేను కాడలు కూడా వేసేసుకున్నాను. నేను కాడల్ని వేస్ట్ చేయలేదు, చక్కగా కాడలు కూడా వేసేసుకున్నాను. ఇది ఇంకా చాలా మరగడానికి చాలా టైం పడుతుందండి. మరగాలి, ఎంత మరిగితే అప్పుడే మనం పోపు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పప్పు మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో పాలకూర పప్పు. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు, మనకి తెలుసున్నదే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని ఆవకాయ నంచుకుంటే, కొత్త ఆవకాయ నంచుకుంటే ఎంత బాగుంటుందో, అలాగే వడియాలు నంచుకున్నా, అప్పడాలు నంచుకున్నా, చల్లమిరపకాయలు నంచుకున్నా ఎంతో బాగుంటుంది కదా. పాలకూర పప్పు అంటేనే కమ్మగా చేసుకున్నా బాగుంటుంది, పుల్లగా మనం చింతపండు వేసుకుని చేసుకున్నా బాగుంటుంది, ఇలా ఒరుగులు వేసుకుని చేసుకున్నా బాగుంటుంది, యాస్టీస్గా మామిడికాయ వేసుకుని, అంటే ఒరిజినల్ మామిడికాయ వేసుకుని చేసుకున్నా చాలా బాగుంటుంది కదా. సో మనం హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చండి. ఎంత బాగుంటుందో ఇది. చాలామంది ఫేవరెట్స్ ఉంటారు. మామిడికాయ పప్పు, టమాటో పప్పు తర్వాత, లేదా దానికన్నా ముందు ర్యాంకు కూడా ఇవ్వచ్చు పాలకూర పప్పు. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకో తెలియదు. బహుశా అది కమ్మగా ఉంటున్న ములాంచేమో మనం చేసిన విధానం బట్టి. ఎక్కువ నెయ్యి వేసి పెడితే మాత్రం పిల్లలు కూడా, చంటి పిల్లలే కాదు మామూలు పిల్లలు, కిడ్స్ అందరికీ నచ్చుతుంది. సో అది బాగా ఉడికిపోవాలండి. అవి అలా ఉన్నా పర్వాలేదండి, మన ఒరుగులు అనేవి బాగా మ్యాష్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేస్తాం, అప్పుడప్పుడు మనకి రావా, సేమ్ అదేనండి. అందుకనే కొంచెం నేను పిసికేసి వేసేసాను, బాగా నలిపేసి వేసేసాను. సో మధ్య మధ్యలో వస్తున్నా పుల్లగా ఉంటాయి తప్ప ఇంక వేరే ఏమి కాదు. చాలా చాలా బాగుంటాయి మామిడికాయ ఒరుగులు వేసి చేస్తే మాత్రం. మంచి వాసన వస్తుందండి, సూపర్బ్ వాసన వస్తుంది. సో మరుగుతోంది, ఇప్పుడే చూసారు కదా బాగా మరుగుతోంది. మనం ఇందాక వేయవలసిన అవన్నీ వేసేసాను. నేను మళ్ళీ ఇంకొంచెం స్పూన్లో ఉందని ఆవాల మెంతుల పౌడర్ వేసేసాను. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఇలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. చూసారు కదండి, నేను పోపు గట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే ఇప్పుడు ఇంగు వేసేస్తాను. వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఎక్కువ పోపు పెట్టుకోండి. ఇంగు పోపు ఎక్కువ ఉండాలని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఇంగు పోపు ఉంటేనే బాగుంటుందండి. సో ఇంగు పోపు ఎక్కువ వేసుకోవాలి. ఎంత మంచి ఇంగు పోపు వేసుకుంటే పప్పు అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి, ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను నేను ఎండు కారం వేస్తాను పోపులో అని. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం దీంట్లోనే, అంటే మంచి ఫ్లేవర్ కోసం. అయిపోయింది కదా, దీన్ని మెల్లిగా ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇలాగా మెల్లిగా ట్రాన్స్ఫర్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మెల్లిగా ఇలాగా కలిపేద్దాం. నేను ఒకదాన్నే ఉంటానండి, ఎవ్వరు ఉండరు ఇంట్లో. సో నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కదాన్నే ఫోన్ పట్టుకుని, కెమెరా పట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు నా మీద పచ్చిమిరపకాయలు పడతాయి. ఇగో ఇప్పుడు నేను పోపు వేసాను, నా మీద పడింది, అందుకే కొంచెం తుల్లినట్టు అయింది. చూసారా కెమెరా, నా మీద పడ్డాయి, పోపు అనేది పడింది. సో ఇంకేం చేస్తాము, ఎవరు లేనప్పుడు. సో మనమే చేసుకోవాలి కదా. నేను ఒకసారి ఇంకా మరి స్టార్ట్ చేశాక దాన్ని వెనక్కి తిరగకూడదు కదా. సో అదనమాట. సో ఇలాగ బాగా కలిపేసుకోవాలండి. ఎంత కలిపితే ఇప్పుడు హైలో పెట్టుకుందాం. ఇందాక నేను సిమ్లో పెట్టాను కదా, సో ఇప్పుడు హైలో పెట్టుకుందాం. సో మనం వేయవలసిన ఉప్పు, కారం, ఆవాలు, మెంతుల పొడి, డ్రై రోస్ట్ చేసినది అన్నీ వేసేసాం. అలాగే వెల్లుల్లిపాయ పోపు పెట్టేసాం, ఇంగు పోపు కూడా పెట్టేసాం. చూసారు కదా ఎంత బాగుందో. పప్పు మాత్రం చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. నంచుకోవడానికి చపాతీల్లోకైనా, పుల్కాల్లోకైనా, రోటీలోకైనా, అన్నంలో కూడా ఇది కొంచెం సేపు అయ్యాక గట్టి పడిపోతుంది. కానీ ఆ ఒరుగులు వేసిన ములాంచి మనం మామిడికాయ పప్పు చేసినప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో, ఆ సువాసన మంచి వాసన వస్తుంది. సో అంత బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి నేను ఒరుగులు చేశాను, యూట్యూబ్లో పంపించాను ఎలా చేయాలో. సో ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. యూట్యూబ్లో ఉన్నాయి ఒరుగులు ఎలా ప్రిపేర్ చేశానో. సో అదొకసారి చూసేసుకోండి. లాస్ట్లో ఇంకొకసారి మనం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయిందండి పాలకూర పప్పు. ఎంతో ఎంతో టేస్టీ అయిన ఒరుగులతో చేసిన పాలకూర పప్పు అద్రిపోయింది. చింతపండు వేయవలసిన అవసరం లేదు, అలాగే నిమ్మకాయ పిండవలసిన అవసరం కూడా లేదు. అద్రిపోయింది. వేడి అన్నంలో చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని, చల్ల మిరపకాయలు నంచుకుని, అప్పుడాయలు నంచుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా వెల్లుల్లిపాయలు కూడా వస్తున్నాయి. సో ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. తప్పకుండా నా వాయిస్ ఓవర్ నచ్చిందే మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.